హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2024 సంవత్సరపు మరి నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ 2024లో మరి గతం కంటే కూడా మరి రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అయ్యి రెండు రాష్ట్రాల్లో రాబోతున్నటువంటి మెగా డిఎస్సీలలో అందరికీ జాబ్ వచ్చి లైఫ్లో సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి టైం వేస్ట్ కాకుండా ఈ 2024లో మరి నేను అప్లోడ్ చేస్తున్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి తెలుగు గ్రామర్లో ఛందస్సు ఫ్రెండ్స్. మరి ఛందస్సు అనేటటువంటి ఈ టాపిక్ ఏపీలో చూసుకుంటే టెట్ టీఆర్టీలో క్లియర్గా ఉంది, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే మరి ఎస్జిటి వాళ్ళకు మరి ఛందస్సు అనేది మరి గతంలో వచ్చినటువంటి టీఆర్టీ నోటిఫికేషన్లో మరి అవాయిడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ప్రభుత్వం మరి రీసెంట్గా మనం వార్తలు చూసుకున్నట్లయితే మరి ఈ సిలబస్ అనేది మార్చే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఒకవేళ టీఎస్ ప్రభుత్వం కనుక సిలబస్ మారిస్తే ఈ ఛందస్సు అనేది ఖచ్చితంగా యాడ్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ ఛందస్సు అనేది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గ్రామరు, మరి చాలా అందరూ బాగా చదువుకున్నటువంటి మరి ఛందస్సు కాబట్టి ఇది ఇస్తేనే మార్క్స్ కూడా తెలుగు మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం కనుక సిలబస్ మారిస్తే దీన్ని యాడ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్చకపోయినా మరి నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఇస్తాను కాబట్టి టీఆర్టీ కంటే ముందు టెట్లో కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అలాగైనా మీరు చదవండి. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకంటే పండిట్స్ వాళ్ళకి ఇది 100% ఈ ఛందస్సు ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సింది. అదేవిధంగా మరి సీటెట్ మరి నెక్స్ట్ ఈ మంత్లోనే సీటెట్ ఎగ్జామ్ ఉంది. సీటెట్లో ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి టాపిక్లో ఎక్కువ బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛందస్సు చదవండి. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల వాళ్ళు ఛందస్సుని జస్ట్ ఎంత ఫ్రెండ్స్, నేను ఒక 20 నిమిషాల లోపే చాలా ఈజీ వేలో లాజిక్ను ఉపయోగించి చాలా మీకు టెక్నికల్తో మీకు ఇవన్నీ చెప్తా ఫ్రెండ్స్. ఒక 20 నిమిషాలు కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదో ఒక సందర్భంలో మీకు యూజ్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, చూద్దాం. మరి ఛందస్సు అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, ఇవి మనందరికీ తెలుసు. మరి వృత్త పద్యాలు అనగానే మనకు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, అదేవిధంగా మత్తేమం, ఇవి మనకు గుర్తుకొస్తాయి. జాతి పద్యాలు అనగానే మరి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. జాతి పద్యాలు అంటే ఒకటేమో ద్విపద, రెండోదేమో కందం, మనకు తెలుసు. ఉపజాతి పద్యాలు వచ్చేసి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి తేటగీతి, ఆటవెలది, శేషం, ఇవన్నీ మనకు తెలుసు. బట్ అవి కూడా ఒక్కొక్కసారి గుర్తుండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఈ క్రింది వాణి అడిగాడు ఫ్రెండ్స్, ఈ క్రింది వాణిలో జాతి పద్యం కానిది, ఉపజాతి పద్యం కానిది, లేకపోతే మ్యాచింగ్ విషయంలో కానీ ఇవన్నీ రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్లో ఈ ఛందస్సు మీద 1 or 2 బిట్స్ ఇచ్చాడు. ఎందుకు అంటే శేషపద్యంలో మొత్తం గణాల సంఖ్య ఎంత, శేషపద్యంలో మొత్తం భాగాల సంఖ్య ఎంత, ఇట్లా డిఫరెంట్. మరి కందపద్యంలో 6వ గణం ఏమై ఉంటుంది, మరి ద్విపదలో ఉన్నటువంటి గణాల సంఖ్య ఎంత, ఏంటి ఆ గణాలు ఏంటి, తేటగీతలో ఉన్నటువంటి గణాల సంఖ్య ఏంటి, ఇవన్నీ ఇట్లా రకరకాలైనటువంటి బిట్స్ ఛందస్సులో గతంలో చూసుకుంటే చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. యతిస్థానం ఏంటి, మరి యతిస్థానం మొదటి అక్షరం ఇచ్చి చంపకమాలలో దానికి యతిస్థానం ఏంటి, దాంట్లో అక్షరాలు ఏంటి, నజపద్య జజరణ, ఇవన్నీ కొంచెం మరి ఈ వృత్త పద్యాలకు సంబంధించి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేమం అనగానే ఇవన్నీ మనందరికీ నోటెడ్ ఫ్రెండ్స్. ఎన్ని పదాలు ఉంటాయి తెలుసు, యతిస్థానం ఎంతో మనకు తెలుసు. ఒక పద్యం ఇచ్చి లేకపోతే ఒక వాక్యం ఇచ్చి ఘన విభజన చేసి ఇది కనుక్కోమంటే మనం ఫటాఫట్ చేస్తాం. ఇంకా వేగంగా చేసేటటువంటి లాజిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఒక 10 సెకండ్స్లో చేసేటటువంటి బిట్ని మనం టైం సేవ్ చేసుకోవడం కోసం ఇంకా 2-3 సెకండ్లో చేసేటటువంటి టాలెంట్, నా కెపాసిటీని మనం ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ 2024లో. అందుకని అంటున్నాను ఫ్రెండ్స్, 2024లో రెట్టింపు వేగంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వండి. 2024లో మీరు ఒక ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్, నేను ప్రిపేర్ అవుతున్నానంటే జాబ్ కొట్టి బయటకు రావాలనేటటువంటి కసిగా చదవండి ఫ్రెండ్స్. మీరు అలాంటి టైం టేబుల్ని ఏర్పాటు చేసుకోండి. 2023 కంటే కూడా డబల్ ట్రిపుల్ రేంజ్లో మీరు ప్రిపేర్ అవ్వండి. కన్ఫామ్గా 2 రాష్ట్రాల్లో డిఎస్సి ఉంటుంది. జాబు ఖచ్చితంగా కొట్టి తీరి
లైఫ్లో సెట్ అవ్వాలనేటటువంటి ఆ కసిని మాత్రం ఇంకా ఎక్కువగా చేసుకోండి ఫ్రెండ్స్. కన్ఫామ్గా అలాంటి వాళ్ళకి జాబ్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, వృత్త పద్యాలు అనగానే 4 పద్యాలు. కొంచెం ఫ్రెండ్స్ ఏం చేస్తానంటే మనందరికీ తెలిసినటువంటి టాపిక్కే కాబట్టి స్లోగా కాకుండా కొంచెం ఫాస్ట్గా చెప్తాను, మీరు దాన్ని క్యాచ్ చేయండి. టెక్నిక్స్ కూడా ఏం చేస్తానంటే 1, 2 కాదు ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి రకరకాలైనటువంటి టెక్నిక్స్ని మేము ప్రిపేర్ అయినప్పుడు కానివ్వండి, సీనియర్లు ప్రిపేర్ అయినట్టు కానివ్వండి, ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎలాంటి లాజిక్స్ ఉపయోగించారు, ఇవన్నీ మీకు కొంచెం స్పీడ్గా మరి ఇవన్నీ మీకు ఫటాఫట్ మీకు చెప్తాను. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ అప్పుడు టైం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను ఈ ఛందస్సుకి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఇస్తాను నేను. చూడండి, ఒకవేళ సాధ్యమైనంత వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, వృత్త పద్యాలు అనగానే ఉత్పలమాల అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఉత్పలమాలలో యతి స్థానం ఎంత, తర్వాత వచ్చేసి అక్షరాల సంఖ్య ఎంత, అదొకటి అడిగేటటువంటి అవకాశం ఉంది. మరి యతి స్థానం 10, అక్షరాలు 20, దాంట్లో ఉన్న గణాలు భరణ బభ్రవ. దీన్ని మరి ఈ వృత్త పద్యాలు 4ని గుర్తుపెట్టుకోవడానికి కొంతమంది ఏం చేస్తారండి ఫ్రెండ్స్, ఇది చూడండి, మరి ఎక్కువ మంది యూజ్ చేసేటటువంటి లాజిక్ ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఆ లాజిక్ ఏంటంటే ఉభాచన మస శమ, ఇదొక లాజిక్ ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి చెప్తాను. ఉభాచన శమ మస అనుకోండి, ఉభాచన శమ మస, ఇదొక లాజిక్. చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి మరి వృత్త పద్యాలకు సంబంధించిన లాజిక్ ట్రిక్ ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్, ఉభాచన శమ మస. దీనికి అక్షరాలు గణాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నంబర్స్ ఇస్తారు, 10, తర్వాత వచ్చేసి 20, తర్వాత వచ్చేసి 19, తర్వాత వచ్చేసి 21. పైన యతి స్థానం రాసుకుంటూ ఉంటారు, 10, 11, 13, నెక్స్ట్ వచ్చేసి 40. నెక్స్ట్ ఫ్రెండ్స్ అక్కడ రాస్తున్నా, మరొకసారి చూడండి ఫ్రెండ్స్, అది కొంచెం మరి నీట్గా ఒకసారి రాస్తా చూడండి ఫ్రెండ్స్. ఉభాచన శమ మస, ఉభాచన శమ మస ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. దీనికి 10, 20, 19, 21 రాసుకుంటారు. పైన వచ్చేసి 10, 11, 13, 40 అనగానే మనకు ఇవన్నీ వచ్చేస్తాయి చూడండి. ఊ అంటేనేమో ఉత్పలమాల, భా అంటేనేమో భరణ బభ్రవ, చ అంటేనేమో చంపకమాల, నా అంటేనేమో నజబజ జజర, ష అంటేనేమో షార్దోళం, మా అంటేనేమో మస జస తతగా, మా అంటేనేమో మత్తేమో, సా అంటేనేమో సబరణమయవ. చూడండి ఇట్లా చదువుతూ ఉంటారు. ఇదొక, ఎందుకంటే ఇది బాగా నోటికి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీనే. మరి ఇంతకంటే వేగంగా చెప్పేటటువంటి లాజిక్ ఉత్పలమాల అనంగంలోనే భరణ బభ్రవ, ఇది కూడా గుర్తు రానప్పుడు కూడా చెప్పే లాజిక్ కూడా ఉంది, అది కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇట్లా ఉత్పలమాలకి సంబంధించినటువంటి మరి అక్షరాల సంఖ్య ఎంత అంటే 10 అంటారు, మనం అందుకని 10 వేసాం. యతి స్థానం వచ్చేసి 10. చంపకమాలకు సంబంధించి గణాల సంఖ్య అంటేనేమో 20, మరి యతి స్థానం 11. అలానే శార్దోళం 19, మరి 13 ఏమో యతి స్థానం. మత్తేమో అంటేనేమో ఫ్రెండ్స్ 21, దాని యొక్క యతి స్థానం 14. ఇట్లా గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ లాజిక్ను కూడా వీలుంటే స్క్రీన్ షాట్, ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తెలుసు అనుకుంటే అవసరం లేదు. ఇంకొక లాజిక్ అది కూడా చెప్తా వినండి ఫ్రెండ్స్. 2-3 సార్లు అనుకోండి. ఉభాచన శమ మస, 10, 20, 19, 21, 10, 20, 19, 21, 10, 11, 13, 14. ఇదొక లాజిక్. దీని ద్వారా మనకు మరి అక్షరాలు వస్తాయి, యతి స్థానం వస్తుంది, అదేవిధంగా మరి గణాల సంఖ్య కూడా మనకు వస్తుంది. ఓకే, ఇంతకంటే ఫాస్ట్గా లేదా అంటే ఉంది ఫ్రెండ్స్. చూడండి, గతంలో ఏమడిగాడంటే ఉత్పలమాల అంటే ఏంటి, క్రింది 4 ఉత్పలమాల అంటే ఏందన్నా 4 ఆప్షన్లో పులి అని, తర్వాత వచ్చేసి సంపెంగ పువ్వు అని, ఇట్లా రకరకాలుగా మరి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఉత్పలమాల అంటే దాని మీనింగ్ ఏంటంటే కలువ పూలు అని గుర్తుపెట్టుకోండి. కలువ పూలు మన అందరికీ తెలిసింది. దీన్ని ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, యతి స్థానం 10 ఎలా ఈజీగా ఉంటుందో చూడండి. ఉత్పలమాల అనగానే 10 రావాల్సింది వెంటనే. ఎలా అంటే మరి ఉత్పల అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, రకరకాలుగా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్పల అంటే ఈ 10 అంటే 10 టేబుల్ అని గుర్తుపెట్టుకోండి. 10వ ఎక్కం చాలా మందికి ఈజీగా ఉత్తగానే వస్తుందని గుర్తుపెట్టుకోండి. 10 1 0 10, 10 2 0 20 చాలా ఉత్తగానే వస్తుంది, ఈజీగానే వస్తుందిగా, అట్లనే గుర్తుపెట్టుకోండి. ఉత్పల మాల లేదా మాల అంటే ఫస్ట్ మాల ఇదేగా ఫ్రెండ్స్. మాల అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి
మరి గుండ్రంగా అనగానే మీకు మరి 10 అని గుర్తుపెట్టుకోండి. 10 అంటే 0 కాబట్టి ఫస్ట్ 10 అని గుర్తుపెట్టుకోండి. ఇక 0తో స్టార్ట్ అయ్యే సంఖ్య స్టార్టింగ్లో 10 కాబట్టి ఉత్పలమాల అంటే ఫస్ట్ మాల. ఇది ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపంలో ఫస్ట్ ఇది ఇదే కాబట్టి ఫ్రెండ్స్ మరి ఉత్తగా అనగానే మీరు ఉత్తగా 10వ ఎకం వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మరి ఇట్లా మాల అనగానే 0 గుర్తుపెట్టుకున్నట్లయితే 10 అలాగే అని గుర్తుపెట్టుకోండి. అది యతిస్థానం. యతిస్థానం తెలియగానే వెంటనే మీకు గణాల సంఖ్య 20 వస్తుంది. ఎందుకంటే 10ని 20 డబల్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 డబల్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకా ఈజీగా అది కూడా గుర్తుకు రానప్పుడు ఉత్పలమాలని ఇంగ్లీష్లో మనం జనరల్గా ఇట్లా రాస్తాంగా ఫ్రెండ్స్. ఏదో మనం మామూలుగా రాసుకుంటాం కదా, ఉత్పలం ఇట్లా రాసామనుకోండి. ఇక్కడ టీ అనే లెటర్ వచ్చిందిగా, టీ అనగానే 20 అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు రకరకాలుగా, నేను రకరకాలుగా గుర్తుపెట్టుకోండి. ఎలా నా మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే 2008 చేసేటప్పుడు అలా అనిపించింది, వెంటనే పెట్టేసామని నేను. ఉత్పల అనగానే టీ, ఉత్పల టీతో రాసుకునేవాడిని. 20 అని 20 గుర్తొస్తే 20లో హాఫ్ 10 అని గుర్తుపెట్టుకునేవాడిని. లేదా ఉత్పల అనగానే ఉత్తగా 10వ ఎకం వస్తుంది, దాన్ని డబల్ చేస్తే 20, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది పెద్ద కష్టమేం కాదు. సో 10 యతిస్థానము, 20 అక్షరాలు ఉన్నాయి. ఇందులోనే ఇంకొక చిన్న లాజిక్ మీకు ఇంకోటి చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మనకు గణాల సంఖ్య 20 వచ్చేటటువంటి మరి వృత్త పద్యాలలో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఉత్పలమాల, రెండోదేమో మత్తేపం. ఇక చూడండి, ఇక్కడ రాస్తాను ఉత్పలమాల, మత్తేపం. ఉత్పలమాల, మత్తేపం అనేది ఈ రెండింటిని చూడండి. మత్తేపంలో మా ఉంది, ఉత్పలమాలలో ఈ రెండు కూడా మరి ఇట్లా నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తగ్గిస్తాను. ఉత్పలమాల అదేవిధంగా మత్తేపం అనేది ఇవి రెండు కూడా సేమ్ గణాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సేమ్ గణాలు కాదు ఫ్రెండ్స్, మరి అక్షరాల సంఖ్య 20 ఉంటాయి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, మత్తేపంలో 20 అక్షరాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదంలోనే రెండింటిని గుర్తుపెట్టుకుంటే రేపు ఒక వాక్యం ఇచ్చి ఈ క్రింది మాలలో ఏది వృత్తపద్యం అన్నప్పుడు మీరు వెంటనే కౌంట్ చేసుకుంటారు. 20 అక్షరాలు వచ్చాయనుకోండి, అది ఉత్పలమాలన్నా కావాలి, లేకపోతే మత్తేపమన్నా కావాలి. ఇక ఉత్పలమాలకు సంబంధించి గణాలు ఏంటో మనం కనుక ఘన విభజన చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్, ఘన విభజన కూడా ఏముండదు ఫ్రెండ్స్. జస్ట్ ఆ మూడింటిని, ఆ ఫస్ట్ మూడింటిని మనం ఘన విభజన చేస్తే చాలు. అసలు ఆ మూడిట్లో ఫస్ట్ లెటర్ తెలిసినా కూడా అసలు మనం టక్కున చెప్పేటటువంటి లాజిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఉత్పలమాల అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాల అదేవిధంగా మత్తేపం ఇవి రెండు మరి అక్షరాల సంఖ్య 20 అని గుర్తుపెట్టుకోండి. మత్తేపం 20 అని, ఉత్పలమాల కూడా 20 అని. అదొకటి మీకు ఈజీగా అర్థమైపోయింది. మరి ఘన విభజన అనగానే భరణ బభరవ, మీరు ఉపాచన శమమాస గుర్తుకు రాలేదు. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉత్పలమాల అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భరణ బభరవలో భరణం అని గుర్తుపెట్టుకోండి. భరణం చెల్లించడం అంటాం కదా ఫ్రెండ్స్ మనం. ఉత్తగానే ఎవరైనా భరణాన్ని చెల్లిస్తారా? అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ ఉత్పలమాల అనగానే భరణం అని గుర్తుపెట్టుకోండి. ఉత్తగానే ఎవరైనా భరణాన్ని చెల్లిస్తారా? భరణం అనగానే భరణ బభరవ, ఉత్తగా అనగానే ఉత్పలమాల అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉత్పలమాల అంటే ఓ తప్ప అని గుర్తుపెట్టుకోండి. ఓ తప్ప మనం కనుక తింటే వాళ్ళకి ఏం చేయాలి? భరణం ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. దీన్ని ఇంకా డిఫరెంట్గా మీరు మరి ఆలోచించుకోవచ్చు. ఉత్పలమాల అనగానే మీరు మరి ఉత్తగానే మనం భరణం చెల్లించాలా అనుకుంటే భరణ బభర అవుతుంది. మరి అలా కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అన్నీ వచ్చేసింది ఉత్పలమాల. నెక్స్ట్ వచ్చేసి చంపకమాల. ఇక చూడండి, చంపకమాలను కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉపాచన శమమస మరి 10, 20, 21, 10, 20, 19, 21 ఒకవేళ అది గుర్తుకు రాకపోతే మరి చంపకమాలని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూడండి, చంపకమాల అంటేనేమో మన చంప అని గుర్తుపెట్టుకోండి. చంప పక్కనే మరి ఇయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇయర్కి ఏం చేస్తామంటే మనం పోగులు కానివ్వండి, ఏమైనా బుట్టలు కానివ్వండి, మరి లేడీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అంటే అటొకటి ఇటొకటి, అంటే 2 చంపలకి 2 బుట్టలు ఇట్లా 2 గుర్తుపెట్టుకుంటే 11 అని గుర్తుపెట్టుకోండి. అంతే. చూడండి 11 వచ్చేసింది కదా, అయిపోయింది. మీరు రేపు ఒకవేళ ఉపాచన శమమాస 10, 11, 13, 14 ఆర్డర్ గుర్తు లేకపోయినా, కన్ఫ్యూజ్ అయినా, ఇంకా వేగంగా చేయాలనుకున్న చంప అనుకున్న చంప పక్కన మరి 2 ఒకట్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు. హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే మనం వేగాన్ని పెంచుకోవాలి. బిట్టు పెట్టే వేగం ఇప్పుడు అందరు పెడతారు. చంపకమాల అంటే అందరికీ తెలుసు 11వ యతిస్థానం అని. దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఉపాచన శమమాస అని రాసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా చేసే టెక్నిక్లు ఏమన్నా కూడా ఫాలో అయిపోండి. టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఎంత వేగంగా కనుక మనం ఫాలో అయిపోతే అంత టైం సేవ్ అవుతుంది. ఆ టయాన్ని వేరే వాటికి యూజ్ చేసుకుంటే
అప్పుడు మనకి మంచిగా ప్లస్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చంపకమాల అనంగులోనే మీరు 2 చెంపలు కాబట్టి 2 పోగులను గుర్తుపెట్టుకుంటే 1 1. ఇక 1 1 అనగానే మీకు వెంటనే ఇక పక్కన 21 అని గుర్తుపెట్టుకోండి. 11 21 ఒక ఆర్డర్లో అలా గుర్తుపెట్టు 11 21 అట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి. 11 అనేది యతిస్థానం, 21 అనేదేమో మరి పదాల సంఖ్య, అక్షరాల సంఖ్య అని మనకి ఈజీగా ఉంటుంది. మరి చంపకమాల అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ సంపెంగ పువ్వు అని గుర్తుపెట్టుకోండి. అందులోనే ఉంది. చంపకమాల అంటే ఏంటంటే చంపెంగ పువ్వు అంటే చంపన పెట్టుకుంటుందని గుర్తుపెట్టుకోండి. చంపన పెట్టుకునేది చాతోనే చూడండి, దాని ప్రొనౌన్సియేషన్ కూడా చంపకమాల అంటే చంపెంగ అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. సంపెంగ, చంపక, దాని ప్రొనౌన్సియేషన్ సెట్ అయిపోయింది, ఈజీగానే గుర్తుంటుంది. అట్లా మీరు కలువ పువ్వు అనగానే మీకు స్టార్టింగ్లో అది కలువ పువ్వు అనగానే మరి ఆ ఉత్పలమాల అనగానే స్టార్టింగ్ పువ్వు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు కలువ పువ్వుని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పలేదుగా ఫ్రెండ్స్. చూడండి, కలువ పువ్వుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి కలువ పువ్వు అనేది మనందరికీ తెలుసు, ఇది మనకు ఉత్తగానే దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. కలువ పువ్వులు అనేవి మనకు ఉత్తగానే దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి, అట్లయినా గుర్తుపెట్టుకోండి. మరి చంపకమాల అనగానే చెంపను పెట్టుకునే పువ్వు సంపెంగ పువ్వు అని గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్సియేషన్ సెట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు 11 అనేది గుర్తు చెప్పేసా ఫ్రెండ్స్. 21 అనేది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోమని, అలా కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ గణాల సంఖ్య నజ భజ జజ, నజ భజ జజర. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగా అంటే మరి చంప అనగానే మనకు నజరానా అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా అంటూ ఉంటాం కదా మనం నజరానా అని గుర్తుపెట్టుకుంటాం కదా, అట్లైనా. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన చెంప అనేది జానే ఉందని గుర్తుపెట్టుకోండి. నజాలో నజాని రివర్స్ రాస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, జానా అని గుర్తుపెట్టుకోండి. చెంప జాన్ ఉందని గుర్తుపెట్టుకోండి రివర్స్గా. చంపకమాల అనంలోనే జానా అని గుర్తుపెట్టుకుంటే దాన్ని నజభజ జజరా, నజభజ జజరా వచ్చేసింది. నజ అనేది ఏంటంటే జానా. లేదా నజరానా, చంప అనంలోనే నజరానా అని గుర్తుపెట్టుకోండి, వెంటనే ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కొంచెం ఎక్కువగా వేగంగా పెట్టేటటువంటి ఆలోచన మనకు ఆ టాలెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇకపోతే శార్దోలం చూడండి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శార్దోలం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ శా అంటేనేమో ఎస్ అనే లెటర్గా, ఏబిసిడీలో ఎస్ అంటే ఫ్రెండ్స్ ఇలా లైన్ కొట్టామనుకున్న 9 లాగా వచ్చిందిగా. 9 అంటే 19 అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి 19 అంటే 19 పదాలు నేను గుర్తుపెట్టుకోండి. ఇక 19ని మీరు ఏం చేస్తారంటే 30 కొంచెం ముందు మీరు దీన్ని ఇలా రాసుకోండి. 3 3 are 9 ఫ్రెండ్స్. అట్లా 19 అనేది శార్దోలంలో ఎస్ కాబట్టి ఒక 13 అలా రాసుకుంటే 13 యతిస్థానం అవుతుంది, 19 అనేది అక్షరాల సంఖ్య అవుతుంది. అట్లని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా శార్దోలం అని నేను ఎలా దోలం అంటే తెలుసుగా ఫ్రెండ్స్, దోలం అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి దోలాన్ని యూజ్ చేస్తూ ఉంటారు పల్లెటూళ్ళల్లో. దోలం అనగానే మనకు ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ధోని క్రికెట్ మరి బ్యాట్తో ఏం చేస్తాడు, బ్యాట్ అనేది ఒక దోలంలాగా అనుకున్నట్లయితే 6లు కొడతాడు కాబట్టి శార్దోలం అనగానే మీకు ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకుంటే, ఎం అంటే ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఏబిసిడీలో ఎం అంటే 13 అని అర్థం మనకు తెలుసు. ఈ ఎం అంటే 13 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ 1 వేసుకోండి ఫ్రెండ్స్, 13 లాగా అయిపోయింది కదా, ఈజీ. ఎస్ అంటేనేమో ఫ్రెండ్స్ ఇంతకుముందే చెప్పాక ఇలా పైన ఇలా కలిపారనుకోండి 19, అట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రేజింగ్లో వచ్చే ఆ లాజిక్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. శార్దోలం అనగానే మరి ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకున్నట్లయితే 13 19 అట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇందులో ఉన్నటువంటి గణాల సంఖ్యను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శార్దోలం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ పులి అని అర్థం. పులి అనేది దాది పెద్ద దూలంగా ఉంటుందన్నమాట, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని పళ్ళు కానివ్వండి, దాని పంజా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి శార్దోలం అంటే పులి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్జిటి రేంజ్లో ఇంత హార్డ్గా, టెట్ రేంజ్లో ఇంత హార్డ్గా పులి సంపెంగపు ఇవన్నీ అడిగే అవకాశం లేదు. కానీ ఘన విభజన కానివ్వండి, యతిస్థానం కానివ్వండి, అక్షరాలు కానివ్వండి ఇవన్నీ అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఇక్కడ శార్దోలం అనగానే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే మస జస తతగా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. శార్దోలం అంటే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మస అంటే మసాలా అని గుర్తుపెట్టుకోండి. మసాలా ఎక్కడ యూజ్ చేస్తాం మనం, శార్దోలం అంటే చారులో మనం మసాలా యూజ్ చేస్తాము. లేదా శార్దోలం అంటే పులి అనేది మనకు గుర్తున్నట్టయితే పులి ఏం చేస్తుందంటే మరి మసాలా లాగా తింటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు మరి పులి మాంసాన్ని మనం మసాలాని అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎట్లయినా ఫ్రెండ్స్. నేనైతే శార్దోలం అనగానే చారు అని గుర్తుపెట్టుకున్నా. చారు అనగానే చారులో మసాలా ఇంట్లో వేస్తారు కాబట్టి మసా అనగానే మస జస్తతగా అని గుర్తుపెట్టుకున్నా. అట్లా మీరు
మీరు ఎలాగైనా మసక అంటే మసక చీకట్లో దాని పులి అనేది తిరుగుతూ ఉంటుందని రకరకాలుగా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు థాట్స్ వస్తే అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా శార్దూలం అనగానే మనకు అవన్నీ లాజిక్స్ అన్నీ వచ్చేస్తా చూడండి. మసాలా యూజ్ చేస్తాము, చారులో అన్నీ అయిపోయింది. మరి ఎస్ అంటే ఏమో 19 కాబట్టి 19 ముందు 13 వేసుకుంటే సరిపోతుంది. ఎంఎస్ ధోని మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మరి మత్తేపం అని మనందరికీ తెలుసు. ఇక మత్తేపం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? మత్తుగా అని గుర్తుపెట్టుకోండి. ఏనుగు చూడండి మత్తుగా ఉంటుంది ఎప్పుడు, అలా అనుకోండి మీరు. ఏనుగు ఎప్పుడు మత్తుగా ఉంటుంది కాబట్టి మత్తేపం అంటే దాని మీనింగ్ ఏనుగు. మరి మత్తేపానికి సంబంధించినటువంటి అక్షరాలు ఎన్ని, యతిస్థానం ఎంత, దాని గణాలు ఏంటి, ఉపాచన శమమస అనేది రాకపోతే గుర్తు రాకపోతే ఇవి ఇంకా వేగంగా చేసే టెక్నిక్స్ ఫ్రెండ్స్ ఇవి. మరి మత్తేపం అనగానే చూడండి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి, క్రికెట్ ఆడేటప్పుడు ముఖ్యంగా 2020 క్రికెట్ ఆడేటప్పుడు ఆ కిక్కే వేరు అంటారు. ఎందుకంటే అన్ని 6లు కొడుతుంటారు కాబట్టి 2020 మ్యాచ్ అంటే చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇక చూడండి 20 అని గుర్తుపెట్టుకోండి. 20 అంటే 2020 లాగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఆ మత్తే వేరు ఆ కిక్కే వేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నవంబర్ 14 చూడండి. నవంబర్ 14 అనగానే పిల్లల దినోత్సవం కదా, ఆ రోజు మరి ఆ కిక్కే వేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పిల్లల దినోత్సవం కాబట్టి అది వేరు అంటే 2 ఫ్రెండ్స్. 2020 మ్యాచ్ అప్పుడు కానివ్వండి, నవంబర్ 14 కానివ్వండి, ఆ కిక్కే వేరు ఆ మత్తే వేరు అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మత్తేపం అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. నేను అప్పటి నుంచి అలానే గుర్తుపెట్టుకున్నా. నాకు ఎప్పుడైనా 20 అనగానే నాకు ఈజీగా 2 గుర్తు వస్తాయి. ఒకటి ఉత్పలమాల అనగానే నాకు 20 అక్షరాలు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉత్పలమాలలో ఊ ఉంది, మా ఉంది, అంటే ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. మా ఉంది కాబట్టి మాలలో మత్తేపంలో కూడా 20 అలానే ఆడే గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ ప్రత్యేకంగా కూడా మత్తేపం అన్నాడు మత్తు కిక్కు అనేది ఎప్పుడు వేరు, 2020 మ్యాచ్ ఆడేటప్పుడు నవంబర్ 14 అప్పుడు. ఈ క్షణాలలో మనం పెట్టేయచ్చు. శార్దూలం అనగానే ఎస్ అనేది ఉంది కాబట్టి దాన్ని కలిపేస్తాను నేను. 19 దీని ముందు 13 వేసుకుంటే 13 యతిస్థానం 19. దీనికి ఉపాచన శమమస అని అది ఏంటంటే అది కొంచెం టైం అది కరెక్టే, టైం టేకింగ్. అది ఇంకా వేగంగా చేసే లాజిక్స్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మీరు ఇలాంటి ప్రయోగాలన్నీ చేయండి ఫ్రెండ్స్. ఇక మన లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఇక దీంట్లో ఉన్నటువంటి గణాలు ఏంటి, సబరణమయవ అంటాం. ఇప్పుడు చూడండి ఎక్కడైనా సభ ఏర్పాటు చేసేటప్పుడు ఆ సభ మొత్తం మత్తులోనే ఉంటుంది అనుకోండి. ఆ సభ మొత్తం ఏదో మత్తు అంటే ఏంది, ఒక డ్రింక్ చేశారనుకోండి, అట్లా ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. మత్తేపనంలోనే మత్తులో తేలుతున్నారు. ఏంటి ఆ సభ మొత్తం మత్తులో తేలుతున్నారంటే అందరూ డ్రింకులో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఈజీగా. నేనైతే అలా ఈజీగా గుర్తుపెట్టుకున్నా. సభ అనంలోనే సబరణమయవ ఏంటి మత్తేపం. ఎప్పుడెప్పుడు మనకు మత్తు కిక్కులాగా ఉంటుందంటే ఫ్రెండ్స్ నవంబర్ 14, అదేవిధంగా 2020 అంటే 14, 20 గుర్తుపెట్టుకోను. శార్దూలం అన్నీ చూడండి ఎంత వేగంగా మనం చూడండి. దీనికి ఉపాచన శమమస మరి 10, 11, 13, 14 అట్లా కాకుండా 10, 20, 19, 21 సరే అది గుర్తు ఉన్నా కూడా టైం తీసుకుంటుంది కాబట్టి చూడగానే బిట్టు పెట్టేటటువంటి టెక్నిక్స్ ఇవి ఫ్రెండ్స్. వీటిని ఎక్కువగా ఫాలో అవ్వండి. మరొకసారి వీడియోని మరొకసారి స్పీడ్గా ఉన్నట్లయితే మరొకసారి దీన్ని ఫార్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇవి మన వృత్త పద్యాలకు సంబంధించినటువంటి లాజిక్స్. కంటిన్యూషన్లో చూడండి. ఇక మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడ లఘువులు గురువులు, మరి లఘువులను విభజించడం గురువులను విభజించడం అని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనం గతం చిన్న క్లాస్ నుంచి చదువుకుంటూ ఉన్నాం కాబట్టి లఘువులు అంటే మనందరికీ ఒకసారి రివిజన్గా ఒకసారి మీకు చూపిస్తా. 1-2 సందర్భాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో వాటిని కూడా మీకు క్లారిటీ ఇస్తా చూడండి. లఘువు అంటే చూడండి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే. మరి లఘువు అనగానే రసవాచ్యులు అని మనందరికీ తెలుసు. రసవాచ్యులు అంటేనేమో పొట్టి అచ్చులు అంటే జస్ట్ దీర్ఘం లేనివి ఫ్రెండ్స్ లఘువులు అంటే. దీర్ఘం ఉంటేనేమో గురువులు, దీర్ఘం లేకపోతే మాత్రం లఘువులు, ఇవన్నీ తెలుసు. అంటే ఇక్కడ ఆ అని, ఈ అని, ఊ అని, రు అని, ఏ అని, ఓ అని ఇట్లా ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఇవన్నీ కూడా లఘువులు అవుతాయి ఫ్రెండ్స్. రసవాచ్యులు, పొట్టి అచ్చులు. మరి అలానే ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి చూడండి. రే కానీ రస్వ అచ్చులతో కూడిన హల్లులు అంటే రే కానీ, మీ కానీ, తో కానీ, పూ కానీ, చూ కానీ ఇవన్నీ. ఇక దీర్ఘం కానీ దీర్ఘ అక్షరాలు కూడా ఫ్రెండ్స్. దీర్ఘం కానీ దీర్ఘ అక్షరాలు అంటే ఏంటంటే ద్విత్వాక్షరాలు ఫ్రెండ్స్. ఏంటంటే యాకి యావత్తు బాగా బావత్తు అంటే అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం మనకు తెలుసు. అదే అక్షరానికి వేరొక ఒత్తు వస్తే అది మరి సంయుక్తాక్షరం అనేది మనందరికీ తెలుసు. దీర్ఘం కాకుండా ఉండేటటువంటి ఇవన్నీ కూడా మరి లఘువులు అవుతాయి, అవి మనకు తెలుసుగా ఫ్రెండ్స్. దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలు కూడా లఘువులు అవుతాయి. అంటే అదే అక్షరానికి వేరొక ఒత్తు రావాలి.
అవి లఘువులు అవుతాయి. ఇవి మనం కన్ఫ్యూజ్గా ఏమి ఉండదు ఫ్రెండ్స్. అలానే ఇక గురువులు చూద్దాం. ఇక గురువులు అంటేనే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీర్ఘానం అంటే ఇది చూడండి, దీర్ఘం, కొమ్ము దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రోత్వం దీర్ఘం, ఏత్వం పొల్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఏత్వం పొల్లు కూడా ఏమవుతుందంటే గురువు అవుతుంది. ఐత్వం కూడా గురువు అవుతుంది. ఇట్లా మీరు ఓత్వం కూడా గురువు అవుతుంది. అంటే ఇదొక దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు తెలుసు కదా చిన్నప్పుడు తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం అని మనం చిన్నప్పుడు చదివాం కదా. తలకట్టు అనేది ఏంటంటే పొట్టిది కాబట్టి జస్ట్ ఏంటంటే అది లఘువు అవుతుంది. దీర్ఘం అనగానే మరి గురువు అవుతుంది. గుడి అంటేనేమో అది లఘువు అవుతుంది. గుడి దీర్ఘం అంటేనేమో దీర్ఘానికి సంబంధించింది ఏదైనా. అంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఎందుకు చెప్తాను ఫ్రెండ్స్, చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను నేను. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఆవులతో కూడిన అక్షరాలు అంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఐలు రాస్తాం కదా ఫ్రెండ్స్, ఐ అంటాం. ఈ రెండు కూడా లఘువులు అవుతాయి. ఐ అనేది గురువు అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే డై కానీ, నై కానీ, టై కానీ ఇట్లాంటివి. ఒకవేళ ఔత్వం పొల్లు అంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఔత్వం అంటే ఎందుకు చూడండి, టౌ, లవ్ ఇవన్నీ కూడా ఇక దీర్ఘంగా వస్తాయి కాబట్టి వాటిని కూడా మనం గురువులుగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐ ఔ అంటాం కాబట్టి ఫ్రెండ్స్. మరి ఐ కానివ్వండి, ఔ కానివ్వండి, ఆ రెండు కూడా గురువులు అవుతాయి. మిగతా అనేవి లఘువులు అవుతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎందుకంటే కొంచెం ఎప్పుడన్నా ఇట్లాంటి డిఫికల్టీ ఇచ్చినప్పుడు మనం ఘన విభజన చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఇవే కాబట్టి ఇవి కొంచెం చూడండి. ఇక్కడ నిశ్వాస ఉంది, వాణి శ్వాస ఉంది ఫ్రెండ్స్ చూడండి. మరి నిశ్వాస, వాణి శ్వాస ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి. ఇక్కడ మరి ఇక్కడ స్వా ఉంది ఫ్రెండ్స్. మనకి స్వా అనగానే మనందరికీ తెలుసు అది సాకి వావుతుంది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు. ఓకే, ఇది మనకి తెలిసిపోయింది. అది మనకి ఇది సా అనేది మళ్ళీ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. దీనికి మీకు తేడా చూపిస్తా ఫ్రెండ్స్. వాణి శ్వాస అని ఉంది. మరి వాణి శ్వాసలో ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ సాకి వావుతుంది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందు ఏమైందంటే ఇక్కడ లఘువు అయింది ఫ్రెండ్స్. ఇది గురువు కాల. ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, దీనికి డిఫరెన్స్ ఒకే ఒక అక్షరం చూపిస్తాం మీకు. ఇక్కడ ఎట్లాంటి పదాలు సంయుక్తాక్షరానికి ముందు సింగిల్ లెటర్ వస్తే, సింగిల్ లెటర్ ఒక్క లెటరే వస్తే అది కామన్గా మనం ఉపయోగించే ఫార్ములానే ఫ్రెండ్స్. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు అని గుర్తుపెట్టుకోండి. ఒకే అక్షరం వస్తాయి. అలా కాకుండా 2 లెటర్లు కానివ్వండి, 3 లెటర్లు కానివ్వండి, ఇలా గనక వస్తే దాంట్లో అది ఏమవుతుందంటే సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది లఘువు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఇలా ఊది పలికే అక్షరాలు అంటారు వీటిని ఫ్రెండ్స్. ఊది పలుకుతూ నిశ్వాస, వాణి శ్వాస ఇట్లాంటివి ఎక్కడెక్కడ తగులుతూ ఉంటాయి. ఇట్లా వచ్చినప్పుడు సింగిల్ లెటర్ ఉంటే మాత్రం మామూలు జనరల్గా గురువులకు సంబంధించినటువంటి ఆ ఫార్ములాని సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అవుతుంది. బట్ మరి ఇక్కడ 2 అక్షరాలు కనుక వస్తే 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఎన్ని వచ్చినా సరే అప్పుడు సంయుక్తాక్షరానికి ముందు లఘు అవుతుంది. అదొక్కటి మీరు దీని ఒక్కదాన్ని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలుంటే ఇలాంటివి కొంచెం ఐకారం కానివ్వండి, ఔకారం అట్లాంటివి వస్తే మాత్రం అది గురువులు అవుతాయి. ఇవి 2 కొంచెం ఇట్లాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గణాల మీద ఇవన్నీ కూడా మీకు తెలిసినట్టు వాటిని జస్ట్ మీకు ఒక రివిజన్ లాగా ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. ఘన విభజనకు సంబంధించినటువంటి లఘువులు, గురువులు మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని కొంచెం ఫాస్ట్గా నేను చెప్పడం జరిగింది. కన్ఫ్యూజ్గా ఎక్కడ అవుతామో అది కూడా చెప్పాను నేను. ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటివి ఐ అనేది కానివ్వండి, అవు కానివ్వండి, ఈ 2 కూడా ఇట్లాంటి వాటితో వచ్చేది రై, డై, కై లేకపోతే రౌ ఇట్లాంటివన్నీ కూడా గురువులు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేసా ఫ్రెండ్స్. అలానే ఊదు పలికేవంటే ఇప్పుడు మీకు చూపించాను, నిశ్వాస, వాణి శ్వాస అని. సింగిల్ లెటర్ వస్తేనే మామూలు గురువే అవుతుంది. 2 లెటర్లు కానివ్వండి, 3 లెటర్లు కానివ్వండి కనుక అలా వచ్చి ఊదు పలికితే మాత్రం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది లఘువు అవుతుంది. అదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటివి ఎక్కువ సార్లు అడిగినటువంటివి ఏంటంటే ఫ్రెండ్స్ ఏకాక్షర గణాలు అని, 2 అక్షరాల గణాలని మరి ఇట్లా అడిగిండు. ఈ క్రింది మనలో ఏకాక్షర గణం అంటే అందరికీ తెలుసు, ఒకే అక్షరం ఉండాలి, లఘువు, గురువు. ఇది పెద్దగా అడిగే అవకాశం లేదు కాబట్టి అది ఏముండదు. ఏకాక్షర గణాలు మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్ 2. ఎందుకు 2 అంటే ఒక లఘువు ఒక గురువే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అట్లా లఘువు గురువు ఉంది కాబట్టి ఏకాక్షర గణాలంటే 2. ఇక 2 అక్షరాల గణాలంటే ప్రతిదీ నేను ఇక్కడ రాశాను. పక్కనే ఏమన్నా నేను ఒక కోడ్ లాంటిది ఏమన్నా ఒక ట్రిక్ లాంటిది ఏమన్నా రాసి ఉంటే ఫ్రెండ్స్ నేను కొంచెం మిస్ అయినా మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక 2 అక్షరాలు గణాలనగానే మరి 2 2s are 4 అనుకోండి.
2 అక్షరాల గణాలు అనగానే 2 2 జార్ అనుకుంటే మీరు 4 అనుకున్నట్లయితే 4 ఉంటాయి. రేపు ఎగ్జామ్లో 2 అక్షరాల గణాలు ఎన్ని అన్నాడు అనుకోండి 4 2 2 జార్ 4. ఏమిలాగా లఘువు గురువుని మనం రాయాలి. ఇది చూడండి దీన్ని ఎలా రాయొచ్చు, గురువు లఘువు లఘువు గురువు, 2 గురువులు తర్వాత 2 లఘువులు అని రాశా ఫ్రెండ్స్. ఇక్కడ ఇక తెలుసు కదా, ఇక్కడ నుంచి చూడండి 2 లఘువులు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ది ఏమో లా, రెండోదేమో లాలం, ఇంకంతే, ఏమీ లేదు. దీన్ని ఈజీ 2 అక్షరాల గణాలు 4 ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2 గురువులు అంటేనేమో గా అంటేనేమో గగం కావచ్చు, గగా కావచ్చు, లలా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇక తర్వాత లఘువు గురువు ఉంది ఫ్రెండ్స్. లఘువు గురువు అంటేనేమో లగం లేదా లగా అని అంటాం. దీన్ని మీరు వగానం అని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక లాజిక్ ఉంది, చెప్తా. గురువు లఘువు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గురువు లఘువు అనగలోనే గా లేదా గలం లేదా గల అని అంటాం. ఈ గల లేదా గలంని హగనం అంటాం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, దీన్ని జనరల్గా హాస్యంగా ఒక కోడ్గా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎలా అంటే లగ్గంలో లొల్లి, గల్లీలో గగ్గోలని జస్ట్ ఒక హాస్యంగా, ఇది అందరికీ తెలిసినటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్. ఇది 2 అక్షరాల గణాలకు సంబంధించింది. ఇది లగ్గంలో లొల్లి, గల్లీలో గగ్గోలు, ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లగ్గం అంటేనేమో లగం అని గుర్తుపెట్టుకోండి, లొల్లి అంటేనేమో లలం అని గుర్తుపెట్టుకోండి, గల్లీ అంటేనేమో గలం లేదా గల అని గుర్తుపెట్టుకుంటే, గగ్గోలు అంటేనేమో గగ లేదా గగం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లయినా లేదా జనరల్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. గురువు లఘువు లఘువు గురువు, గురువు గురువు 2 లఘువులు వేసుకున్నాం అనుకోండి. జనరల్గా 2 లఘువులు అంటే లలానేగా, ఇంక మనకి దానికి కోడ్ ఏం వస్తుంది ఫ్రెండ్స్, 2 గురువులు అని తెలుసు, ఇది లగం అని తెలుసు, గలం అని తెలుసు. ఇంక లగ్గంలో లొల్లి, గల్లీలో గొల్లి కూడా అవసరం లేదు, చాలా ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ లగం అనగానే మనకు వగానం గుర్తుపెట్టుకోవాలి, గలం అనగానే హగనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కన్ఫ్యూజ్. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానులో 2 అక్షరాల గణము కానిది అంటాడు. 2 అక్షరాల గణము కానిది అని ఇక్కడ గలమని ఇవ్వడు, లగమని ఇవ్వడు. వాడు ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వగానం హగానం అంటాడు. మీరు బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిని. హగానం అనగానే మీకు గురువు లఘువు గలం గుర్తుకు రావాలి, వగానం అనగానే లగం గుర్తు రావాలి. లగం వస్తే ఆటోమేటిక్గా లఘు గురువు గుర్తుకు వస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. హగానాన్ని గలం, వగానాన్ని లగం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, కావాలంటే చూడండి. లగం అంటే మీరు లగ్గం అని గుర్తుపెట్టుకోండి. లగ్గం ఎవరికి చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ లవ్ చేసుకున్న వాళ్ళకి లగ్గం అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లవంగం అని గుర్తుపెట్టుకోండి. లవంగం అనగానే లగం అని గుర్తు వస్తుంది, వగానం అని గుర్తు వస్తుంది. లేదా లగ్గం ఎవరికి పెట్టాలంటే లవ్ చేసుకున్న వాళ్ళకి, లవ్ అంటే వా అనే పదం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వగానం అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. లగ్గం ఎవరికి పెట్టాలంటే లవ్ చేసుకున్న వాళ్ళకైనా గుర్తుపెట్టుకోండి. లేదా లవంగం అని గుర్తుపెట్టుకున్నా కూడా లగం అనగానే వగానం అని గుర్తుంటుంది, అది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ గలం అంటే గురువు లఘువుని హగానం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అలానే హగానాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. హగానాన్ని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇక్కడ గలాన్ని హగానంతో ఎలా సింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటే గ్రహణం అని గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే మనకు తెలుసుగా ఫ్రెండ్స్, గ్రహణంని గ్రహలం అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. లేదా గ్రహణం అని హా గుర్తొచ్చినా ఇక గురువు తర్వాత లఘువే అనేది మనకి ఈజీగా తెలుసు కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ లగం అంటేనేమో లగ్గం గుర్తుపెట్టుకుంటే లవ్ అనే దాంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. గలాన్ని హగనంతో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గ్రహణం అని గుర్తుపెట్టుకుంటే హా అనే పదం వస్తుంది, గా అనే పదం వస్తుంది కాబట్టి ఇక్కడ గురువు లఘువుని ఆ గ్రహణంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ 2 అక్షరాల గణాలు 4ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక పక్కన ఇవన్నీ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రైతులు, మరి చిక్కని, పాలపై ఇలాంటివి కొంచెం రాశాను. ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి, ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ రాశాను. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 3 అక్షరాల గణాలు. ఈ 3 అక్షరాల గణాలని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటేనేమో యమ తారాజ బాణసలాగం అని మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ రాసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మా తారా అనేది 3 కూడా దీర్ఘాక్షరాలు, అవి మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఫస్ట్ యా అనేది యమా తారాజ బాణసలగం అంటే దీర్ఘాక్షరాలు కనుక మనం కన్ఫ్యూజ్ అయితే మరి లఘువా గురువా అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెటర్ వచ్చేసి దీర్ఘాక్షరం కాదు, అది హ్రస్వాక్షరం. ఇక మిగతా 3 ఫ్రెండ్స్ దీర్ఘాక్షరాలు. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారో లాజిక్స్ అంటే మాతార అంటేనేమో మాత్ర అని గుర్తుపెట్టుకోండి. ఈ మాత్ర అనే ఆ పదం అనేది దీర్ఘంతో ఉన్నదని గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
సో మాత్ర అనే పదం దీర్ఘం కాబట్టి యా మా తారాజ. ఇక బాణస లఘం అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలా మీరు లఘు గురువుని మనం విభజించుకుంటాం, మనందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్. పక్కన ఇవన్నీ మీ అందరికీ తెలుసు. సో 3 అక్షరాల గణాలు 8 అనేది ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే 3 అక్షరాలు అంటే 3 3 9 అనుకోండి ఫ్రెండ్స్. అందులో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 8 అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద 3 అక్షరాల గణాలు 8. ఇక 8ని ఇక యమాతారాజ బాణస లఘం ద్వారా మనం 8ని చూడొచ్చు. లేదా ఇంకొక రకంగా ఎలాంటి చూడండి, చాలామంది చదువుతారు ఇక్కడ ఆది గురువు అని, మధ్య గురువు అని, అంత్య గురువు అని, ఆది లఘు అని, మధ్య లఘు అని, అంత్య లఘు అని ఇలా కూడా చదువుతూ ఉంటారు. ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నేను పక్కన రాసా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బజస ఎర్ర తమన్నా ఒక హాస్యంగా ఇక్కడ మీకు ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. అంటే 3 అక్షరాల గణాలు 8ని యమాతారాజ బాణస లఘం అనే దాని ద్వారా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఆది మధ్య అంత్య ఇట్లా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా బజస ఎర్ర తమన్నా అంటే భజన చేస్తున్నటువంటి ఎర్ర తమన్నా లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని మళ్ళీ ఇంకా చాలా ఈజీగా యమాతారాజ బాణస లఘం కంటే కూడా ఈజీగా ఇలా కూడా ఆది గురువు మధ్య గురువు అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా కూడా కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంటే ఇంకా ఈజీగా ఇంకొక ట్రిక్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తా. సరే, దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. బజస ఎర్ర తమన్నా కానివ్వండి, రకరకాలుగా చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఎలా చదువుకునే ఎగ్జామ్లో మనం బిట్టు పెట్టడానికే కాబట్టి ప్రయోగాలన్నీ కూడా మీరు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అన్నీ మీకు ఇక్కడ ప్రతిదీ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పేటటువంటి లాజిక్స్ మీకు ప్రయత్నం చేసి చూడండి. మరి మగనం అంటేనేమో 3 గురువులే అని గుర్తుపెట్టుకోండి. మా అంటేనేమో 3 గురువులే అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అది పెద్ద కష్టమేం కాదు. నగనం అంటే 3 లఘువులే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, నా అని ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఇట్లా రాస్తాం కదా. నా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్లా రాసామనుకోండి ఇది ఒక లఘువు, ఇట్లా రాసామనుకోండి ఇది ఒక లఘువు, ఇట్ట పైకి అన్నాం అనుకోండి అది ఒక లఘువు అనుకోండి. మీరు జస్ట్ హాస్యంగా నా అనగానే మీకు 3 లఘువులే గుర్తొస్తాయి. నా అని ఇలా రాస్తాం కాబట్టి లఘువు 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 ఇట్లా లఘువు 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 ఇట్లా అనుకుంటే 3 లఘువులు కాబట్టి నగనం అవుతుందని గుర్తుపెట్టుకోండి. మగనం అంటే 3 గురువులను గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇక నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఈజీగా స్పీడ్గా అనమాట యమాతారాజ బాణస లఘం అనే దానికంటే కూడా స్పీడ్గా చేయడానికి ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఇది కూడా మీకు గుర్తు రానప్పుడు, బజస ఎర్ర తమ్మన్న ఇది కూడా గుర్తు రానప్పుడు అక్షరం చూడగానే గుర్తుపెట్టే టెక్నిక్స్ అనమాట ఇవి. నగనం అనగానే మీకు ఇంతకుముందు చెప్పిన లాజిక్ అలా ఫాలో అవ్వండి. మగనం అంటే 3 గురువులు అట్లా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి బగనాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, బా అనే లెటర్ని ఇలా రాస్తాం ఫ్రెండ్స్. ఎట్లా అంటాం, కింద ఒక పొల్లు ఇస్తాం మనం చూడండి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భగనాన్ని బా అనేది మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా అన్నాం కదా, ఇలా అన్నప్పుడు ఇది ఒక గురువులాగా అనుకోండి. ఇటు చూడండి, ఇట్లా గురువులాగా అనుకున్నాం, ఇట్లా రాస్తాం చూడండి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ గురువు అని అర్థం. స్టార్టింగ్ గురువు ఉంది ఇక్కడ, దాని తర్వాత కింద పొల్లు ఇచ్చినాం కాబట్టి లఘువు అని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాతది ఇక పైన ఎట్లా మరి తలకట్లాగా ఇస్తున్నాం కాబట్టి అది ఒక లఘువు అనుకోండి. భగనం అనగానే మీరు ఈజీగా మరి ఫస్ట్ ఇలా అంటాం కాబట్టి ఒక గురువు వచ్చింది, స్టార్టింగ్ గురువు అంటే ఆది గురువు అన్నట్టు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా అట్లా భగనాన్ని మన గురువు లఘువుగా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఎందుకంటే స్పీడ్గా అనమాట. స్పీడ్గా అదొక టెక్నిక్. నెక్స్ట్ జగను చూడండి, జగను అంటే మనం దాన్ని ఎలా రాస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తా చూడండి. ఇట్లా రాసి మధ్యలో ఎలా అన్నాం మనం చూడండి, ఇట్లా రాస్తాం మనం. ఇక్కడ ఇది గురువులాగా తీసుకున్నట్లయితే ఈ గురువు అనేది ఈ అక్షరానికి చూడండి మధ్యలో ఉంది ఫ్రెండ్స్, మధ్యలో ఉంది అంటే మధ్య గురువు అని గుర్తుపెట్టుకోండి. అంటే మధ్యలో గురువు ఉంటే అది ఆటోమేటిక్గా జగనం, మధ్యలో గురువు ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జాకి మధ్యలో గురువు, ఇదొక లాజిక్ అనమాట. స్పీడ్గా చేసేటటువంటి టెక్నిక్స్ ఛందస్సులు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకోటి చూడండి, బా అయిపోయింది జా అయిపోయింది ఫ్రెండ్స్, సా ఉంది. సాని ఎలా రాస్తామో చూడండి, ఇంతకుముందు ఇలా అంటాం, సా రాసేటప్పుడు ఇలా అంటాం. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇలా అనుకున్నాం అనుకోండి, ఇట్లా జనరల్గా రాస్తాం చూడండి. అంటే ఇదొక లఘువు, ఇదొక లఘువు, ఇలా తీసినామంటే ఇది ఒక గురువు అన్నట్టు. అంటే ఫస్ట్ 2 లఘువులు కాబట్టి చూడండి, ఫస్ట్ 2 లఘువులు ఇచ్చిందంటే అది ఆటోమేటిక్గా సగానం అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఇలా ఇచ్చి ఇది ఏంటి అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, యమా తారాజు బాణసలగం వేసుకొని దానికి గురువు లఘువులు విభజించుకొని చేస్తాం. ఇంకా స్పీడ్గా చేయాలనుకోండి, దీన్ని ఇట్లా అన్నాడు అనుకోండి, ఇదేంటి ఇట్లా కలిపేసాను, ఇది ఒక గురువు అనుకోండి, లఘువు అనుకోండి, ఇలా అన్నాం, ఇలా చెప్పి అంటే సగానం అని ఈజీగా కేచ్ చేయొచ్చు అనమాట. కొంచెం ఫాస్ట్ కోసం ఫ్రెండ్స్ ఇదంతా. నెక్స్ట్ యగానాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, యగానాన్ని కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి,
మరి మగనం అంటేనేమో 3 గురువులు, అది గుర్తుపెట్టుకున్నాం ఈజీగా. సరే, నెక్స్ట్ యగనాన్ని ఎలా ఈజీగా. ఇప్పుడు యగనానికంటే ముందు చూడండి ఫ్రెండ్స్, రగానము తగానం చెప్పి దాని జోలికి వెళ్దాం. చూడండి, రగానం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం, రగానం అంటే ఇలా అన్నాం కదా, ఈ రాకి ఇది లఘువు కదా ఫ్రెండ్స్, ఇది గీత లఘువుగా అనుకుంటే ఈ లఘువు అనేది ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది. ఇంతకుముందు మనం జగనం అంటే జాకి గురువు మధ్యలో ఉంది, ఇది మధ్య గురువు జగనం అని అనుకున్నాం. అలానే ఇక్కడ మరి ఇక్కడ ఈ లెటర్ని కనుక మనం రా అని రాసినట్టయితే ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఇది అంటే లఘువు. ఈ లఘువు అనేది మధ్యలో ఉందని గుర్తుపెట్టుకో, మధ్యలో లఘువు అంటే మధ్య లఘువు, రగానం అయిపోయింది. తగానం చూడండి, తగానాన్ని ఎలా రాస్తారని ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తాను చూడండి. తగానాన్ని ఇలా అన్నాం, ఇది ఒక గురువులాగా తీసుకుంటే ఇలా అన్నాము, ఇట్లా అంటాం. అంటే ఏడొక గురువు వచ్చింది ఫ్రెండ్స్, ఏడొక గురువు వచ్చింది అంటే 2 గురువులు వచ్చినాయి ఫ్రెండ్స్. లాస్ట్లో ఏమొచ్చిందంటే లఘువు వచ్చింది, అంటే ఇక అంతే లఘువు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేటటువంటి టెక్నిక్స్ అన్నమాట ఇవి. మీరు జనరల్గా రీజనింగ్లో చూడండి, మరి ABCD లెటర్స్ని మరి హెచ్ అంటేనే మనందరికీ తెలుసు 8 అని ఎట్లా అనుకుంటాము, ఐ అంటే ఇట్లా రాసినప్పుడు 9 ఎట్లా అనుకుంటాము, మరి జీ అంటే 7 ఎట్లా రాస్తే, ఇట్లా మన రీజనింగ్లో ఎలా అయితే లెటర్స్ని కోడింగ్స్తో ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఇట్లా ఇక్కడ కూడా అలానే ఫాలో అవ్వండి. మాత ఆ రోజు బానిసలాగా అనేది ఓల్డ్ అనుకోండి, న్యూ ప్యాటర్న్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. తగనం అంటేనేమో ఇలాంటిది గురువు, ఇలాంటిది ఒక గురువు, లాస్ట్లో వచ్చేసింది లఘువు. అంటే ఎప్పుడైనా గురువు లఘువు అని అనుకోండి, చివరిలో వచ్చేది లెటరు ఇదే కాబట్టి తగనం అలా గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా ఫ్రెండ్స్ యగనం. ఈ యగనానికి సంబంధించి ఇది ఒక్కటి మీరు దీని కోడింగ్ ఎట చూద్దామన్నా రావట్లేదు ఫ్రెండ్స్, దీని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యగనం అంటే ఇట్లా రాసాము ఫ్రెండ్స్. సరే, చివరిలో దీన్ని గురువుగా తీసుకున్నాం, తర్వాత దీని గురువుగా అంటే చివరిలో 2 గురువులు కాబట్టి ఇక ముందు తొలి లఘు అన్నట్టు నేను గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. అంటే చివరిలో 2 గురువులు ఉన్నాయన్నట్టు గుర్తుపెట్టుకున్నా. మీరు అట్లైనా గుర్తుపెట్టుకొని ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఇంకెవరికన్నా వేరే మీకు తెలిసింది ఏమన్నా లాజిక్ ఉంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ అవుతుంది కాబట్టి ఏమన్నా ఎవరికైనా తెలిస్తే కింద ఆ లాజిక్ని మీరు రాయండి ఫ్రెండ్స్. యగనం అంటే నేను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇట్లా అంటే ఇది ఒక గురువు, లాస్ట్లో గురువు అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఇట్లా మరి 3 అక్షరాల గణాలు 8. సరే, మీకు ఇది రాకపోయినా యమాతారాజు బానిసలగం అనేది మనకుంది కాబట్టి దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, మిగతాది కూడా చూడడం ఎంత ఇంకా జస్ట్ ఒక 10-15 నిమిషాల్లోనే స్పీడ్గా లాగిస్తా ఫ్రెండ్స్. చూడండి, వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఛందస్సు. ఈ వీడియోని కనుక కరెక్ట్గా మీరు కనుక కాన్సన్ట్రేషన్ కనుక ఒక అర్ధగంట చేస్తే ఛందస్సు మీరు లైఫ్లో మర్చిపోరు, ఫటాఫట్ మీరు బిట్ని ఈజీగా పెట్టేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం, వృత్తాలు అంటేనేమో వృత్త పద్యాలు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది, ఇందులో ఏమీ లేదు. ఇక ఉత్పలమాల, చంపకమాల ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చినాయి, మీరు ఒకసారి వీటిని ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, దానికోసం మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ ఉత్పలమాల ఆల్రెడీ స్టార్టింగ్లోనే నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇట్లా ఈ ఘన విభజన ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇవన్నీ దాని గురించి చెప్పేదే ఉంది. ఘన విభజన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వృత్త పద్యాలకు సంబంధించి 3 అక్షరాలను తీసుకుంటాం. అదే మరి మిగతా పద్యాలు, జాతి పద్యాలు కానివ్వండి, ఉపజాతి పద్యాలు కానివ్వండి, వాటిని మనం ఏం చేస్తామంటే 4 లెటర్స్ని మరి ఘన విభజన చేస్తాం. అది మనందరికీ తెలుసు. వృత్త పద్యాలు అయితే మాత్రం 3 అంటే 3 లెటర్స్ కౌంట్ చేసుకొని లైన్, 3 లెటర్స్ కౌంట్ చేసుకొని లైన్ కొడతాం. ఇక లఘువులు గురువులు ఏంటో మనకు తెలుసు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అది కూడా చెప్పాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవుతారు. ఎత్తి స్థానం ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు బాగా. ఇప్పుడు ఉత్పలమాలకు సంబంధించి ఫస్ట్ లెటర్ ఎత్తి స్థానం ఏంటంటే బాగుంది. మళ్ళీ ఎన్నో లెటరు మరి ఎత్తి స్థానం అంటే ఉత్పలమాల అంటే 10, 20 అన్నాం, 10వ అక్షరం కాబట్టి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇక్కడ ఉంది చూడండి. అంటే బాకి పా అనేది ఎత్తి స్థానం అవుతుంది కాబట్టి మనకు అట్లా కొంచెం మీకు ఈజీ తెలుసు. అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ మీకు ఒకసారి గుర్తుండటం కోసం ఇవన్నీ చెప్పాను. ఇట్లా ఈ ఉత్పలమాలకు సంబంధించి అంతకుముందు స్టార్టింగ్లో చెప్పా ఫ్రెండ్స్. చంపకమాల కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి వీలుంటే ఇదంతా నేను రాసిన ఏమైనా లాజిక్స్ ఇక్కడ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఉపయోగపడితే, మేము గతంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసాం. మరి మేము చేసినటువంటి ప్రయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, వెంటనే బిట్ పెట్టాలి, అందరికంటే స్పీడ్గా పెట్టాలి, చాలా వేగంగా. ఇప్పుడు చూడండి 3G 4G 5G లాగా మేము ఆ రోజుల్లోనే చాలా వేగంగా పెట్టాలనే ఆలోచనతో ప్రిపేర్ అయ్యాం. మేమంత ప్రిపేర్ అయినాం కాబట్టి ఫ్రెండ్స్ మాకు మా కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అవనగడ్డలో గ్రాండ్ టెస్ట్ పెట్టినా, డైలీ టెస్ట్ పెట్టినా, వీక్లీ టెస్ట్ ఏ టెస్ట్లో పెట్టినా కూడా మేము టాప్ 10లో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్.
టాప్ 10లో మరి వేల మంది రాసినటువంటి వాళ్ళలో టాప్ 10లో మేము ఉన్నామంటే ఇలాంటి లాజిక్స్ ఎన్నో ఉపయోగించావు కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఏమన్నా మీకు ఇలాంటి వాటిలో ఏది యూజ్ అయితే మీరు అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అప్పట్లో నేను రాసుకున్నవి ఫ్రెండ్స్, ఇవి నేను ఈ మధ్య రాసినవి ఏం కాదు, అప్పట్లో నేను రాసుకున్నవి మీకు పీడిఎఫ్ లాగా చేశాను. ప్రతిదీ ఏమన్నా మీకు అవకాశం ఉంటే రాసుకోండి. ఇంక చూడండి, ఏమన్నా లెటర్స్ ఉన్నా కూడా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు ఇవన్నీ చూసుకోండి. మధ్య ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ అక్షరాలు ఏంటి ఇవన్నీ చెప్పాను, మరలా అవసరం లేదని నేను ఫార్వర్డ్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి జాతి పద్యాలు. ఇక్కడ చూడండి, ఇక జాతి పద్యాల మీద ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు ఎగ్జామ్లో. జాతి పద్యాలు అనగానే మనకు రెండు గుర్తు రావాలి. ఒకటేమో ద్విపద, రెండోదేమో కందం. ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జాతి అనగానే మనకు రెండు బయాలజీ పరంగా రెండు తెలుసుగా ఫ్రెండ్స్. జాతి అంటేనేమో జాతి అని, ఉపజాతి అని మరి మనకు తెలుసు. కెరోలెస్ లినియస్కి సంబంధించినటువంటి బయాలజీలో అలా గుర్తుపెట్టుకోండి. రెండు జాతులు ఉంటాయి ఫ్రెండ్స్. జాతి అంటే జాతి ప్రజాతి లాగానే రెండు ఉంటాయి. ఒకటేమో ద్విపద, రెండోది వచ్చేసి కందం. ఈ ద్విపదకి సంబంధించినటువంటి మరి దీనికి సంబంధించి గణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాసాను చూడండి. ద్విపద అంటే ఏంటంటే దీని నంబర్స్ వేసుకోండి. ద్విపద అనగానే జనరల్గా తెలుసుగా ఫ్రెండ్స్, ద్వి అంటే రెండు కదా, రెండు అంటే నంబర్లు ఎలా వేసుకోండి, 1 2 3 అని వేసుకోండి. 1 2 3 అని వేసుకొని మధ్యలో ఉన్న ఆ రెండుని ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేయండి. ఇక మనకున్నది ఎంత 1, ఇంకోటేమో 3 ఫ్రెండ్స్, 1 3 ఉంది. ఈ 1 అంటే ఏంటంటే సూర్యగణం అని అర్థం, 3 అంటేనేమో ఇంద్రగణాలని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 1 అనేది సూర్యగణం అనేది మనకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఈ 1ని ఇలా రాశారనుకోండి ఫ్రెండ్స్, సాలాగా తయారవుతుందిగా. మరోసారి మీకు చూపిస్తా చూడండి ఈజీగా. ద్విపద అనగానే 1 2 3 అని గుర్తుపెట్టుకుంటే 2ని మీరు ఎలిమినేట్ చేస్తే చివరికి 1 3 మిగిలింది. ఈ 1 అనేది సూర్యగణం అవుతుంది, 3 అనేది ఇంద్రగణం అవుతుంది. మరి 1ని సూర్యగణానికి ఎలా లింక్ చేస్తారంటే, 1ని ఇలా అన్నారనుకోండి సాలాగా ఉందిగా అంటే సూర్యగణంగా, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి లాజిక్గా. మీకు పక్కన రాశా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు పక్కన రాశాను, వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక ద్విపద అనగానే ఒక సూర్యగణం, 3 ఇంద్రగణాలు అనేది 1 2 3 వేసుకొని సరిపోతుంది. ఇక నేను ఇక్కడ అన్నీ ఉంటే చూడండి, ఒక్కొక్క పాదంలో 3 ఇంద్రగణాలు ఉంటే ఒక సూర్యగణం ఉంటుంది. ఇలా మనం సూర్యగణాలను ఇంద్రగణాలను మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మరి దీనికంటే ముందు ఫ్రెండ్స్ మనకు మరి మీ అందరికీ తెలిసిందే సూర్యగణాలు ఇంద్రగణాలు. సూర్యగణాలు 2 అని తెలుసు. అలానే మరి ఆ సూర్యగణాలని ఇంద్రగణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలామందికి తెలుసు. అయినా ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి. సూర్యగణాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సూర్యుడు అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంటాడు అనుకోండి మనం జనరల్గా. సూర్యుడికి మరి హన్నీ అంటే చాలా ఇష్టం అనుకోండి. హన్నీ అంటే మనకు తెలుసు కదా తేనె అన్నట్టు గుర్తుపెట్టుకోండి. హన్నీ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గణాలతో పోల్చుకుంటే హగనము నగనము అని గుర్తుపెట్టుకోండి. హగనము నగనము అనేవి రెండు కూడా సూర్యగణాలు అవుతాయి. మీకు ఎప్పుడు అడుగుతాడు, ఇవి కూడా అడిగిండు గతంలో ఫ్రెండ్స్. ఈ క్రింది వానలు సూర్యగణము కానిది ఏంటి, ఈ క్రింది వానలు ఇంద్రగణం ఏంటి, ఇట్లాంటివి అడిగినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. హన్నీ అని గుర్తుపెట్టుకుంటే సూర్యగణం అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి లేకపోతే తేనె, హనీ అనేది కరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి హన్నీ అంటే తేనె అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, హగనము నగనము అని గుర్తొస్తుంది. ఇక ఇంతకుముందు మీకు హగనము అనగానే ఏంటో చెప్పాను. అలానే నగనము అంటేనేమో నా అంటే ఇలా 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 అనమన్నాగా ఫ్రెండ్స్, అంటే 3 లఘువులు అయితే అది నగనం అవుతుంది. అట్లా మీరు నగనం గుర్తుపెట్టుకోవచ్చు. హగనము అంటేనేమో ఇంతకుముందు కూడా చెప్పాను, గ్రహణం అని చెప్పాగా ఫ్రెండ్స్. గ్రహణం అంటే గలం అని గుర్తుపెట్టుకున్నాగా ఫ్రెండ్స్. అట్లా ఈజీగా హగనం అంటే ఒక గురువు ఒక లఘువు వచ్చింది అనుకోండి, అది హగనం అవుతుంది. 3 లఘువులు వచ్చాయనుకోండి నగనం అవుతుంది. ఇంతకుముందు మీకు ఇదే వీడియోలో చూపించా ఫ్రెండ్స్, ఆ లాజిక్ ఏందో చూసుకోండి. ఇది సూర్య గణాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవడం. మరి ఇంద్రగణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీని అలా అందరికీ తెలిసినటువంటి లాజిక్కే ఫ్రెండ్స్ ఇది. ఇంద్ర అంటేనేమో మనందరికీ తెలుసు, ఇంద్ర మూవీలో చిరంజీవి అలాగని తీసుకోండి, లేకపోతే ఇంద్రుడు అనేనా తీసుకోండి. మరి ఇంద్రుడు మెడలో మరి చూడండి నల్లని మరి చల్లగా ఉండే నగ వేయాలి. ఎవరు వేయాలంటే ఇంద్రుడు అంటే ఒక భరత అనుకోండి, భర్త హస్బెండ్ అనుకోండి. నల నగ సల భరత అనేవి ఇంద్రగణాలుగా గుర్తుపెట్టు. నల నగ సల భరత ఇవేంటంటే ఇంద్రగణాలకు సంబంధించి అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. సూర్యగణాలు అంటే సూర్యుడికి హన్నీ అంటే ఇష్టం, లేదా సూర్యుడికి హన్నీ కరిగిపోతుందనో ఏదో రకం గుర్తుపెట్టుకోండి.
ఇంద్రగణాలు అంటే ఇంద్రుడి మెడలో ఏం వేయాలి? నల్లని చల్లగా ఉండే అంటే కూల్గా ఉండే నగని వేయాలి. ఈ ఇంద్రుడిని మీరు భర్తతో పోల్చుకుంటే లేదా భర్త మెడలో నల్లని చల్లని నగ వేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇంద్రగణాలు 6 ఈజీగా గుర్తుంటే నల నగ సల భరత అనేది గుర్తు రాకపోతే ఇంద్రుడు అంటే భర్త కాబట్టి భర్త మెడలో ఆ నల్లగా చల్లగా ఉండే నగన వేయాలని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అది మీకు సూర్యగణాలు ఇంద్రగణాలు ఫ్రెండ్స్. ద్విపదకు సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఫ్రెండ్స్. ద్విపదకు సంబంధించి చిన్న దీన్ని ఎలా ఈజీగా ఘన విభజన చేయకుండా కూడా షార్ట్కట్లో వెంటనే మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక పద్యం ఇస్తాడు వాడు, చూడండి మీకు క్లారిటీగా మొత్తం చూపిస్తాను ఇక్కడ చూడండి. ఒక పద్యం ఇచ్చి ఈ పద్యం అనేది మరి ఏంటి అంటాడు వాడు, ద్విపద అవుతుందా కందం అవుతుందా అంటాడు, లేకపోతే ఆట వేలదా తేట గీత అని కన్ఫ్యూజ్గా ఇస్తాడు. ఇట్లా పద్యం ఇవ్వగానే వెంటనే ఈజీగా క్యాచ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, దాదాపు 50% ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఒక పద్యం అనేది ద్విపదకు సంబంధించిన పద్యం అనేది ఎప్పుడు కూడా షార్ట్గా ఉంటుంది, పొట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, 3 వరుసగా ఇంద్రగణాలు వస్తే అది ద్విపద అవుతుంది. మనం ఇంతకుముందు లాజిక్ కూడా చెప్పాక ఫ్రెండ్స్, 1 2 3 అంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే 1 3 అనుకున్నాం. 1 ఇలా రాస్తే ఏమో సూర్యగణం, మిగతా 3 ఇంద్రగణాలు. అంటే వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చి ఆ పద్యపాదం అనేది పొట్టిగా ఉందనుకోండి, అది ద్విపదాన్న కావాలి, లేకపోతే ఆట వేలది తేట గీతాన కావచ్చు. వరుసగా 3 ఇంద్రగణాలు ఉంటే మాత్రం అది కన్ఫామ్గా ద్విపద అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకా చూడండి, ఈ వరుసగా 3 ఇంద్రగణాలు చేయకుండా కూడా వాడు పద్యం ఇచ్చి అది పొట్టిగా ఉందనుకోండి, అది ద్విపదన్న అవుతుంది, ఆట వేలదన్న అవుతుంది, తేట గీతన్న అవుతుంది పొట్టిగా ఉన్నప్పుడు. ఒకవేళ ఆటోమేటిక్గా మనం ఘన విభజన అంటే 4 లెటర్లు తీసుకొని ఘన విభజన చేసినప్పుడు అది పొట్టిగా ఉండి షార్ట్గా ఉండి ఆ పద్యపాదం పొట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు ఉన్నా కూడా అది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ద్విపద అవుతుంది. అదొక లాజిక్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇక ద్విపదకు తర్వాత ఫ్రెండ్స్గా నెక్స్ట్ ఈ జాతి పద్యాలలో ఇంకొకటి ఏంటంటే కందం. ఈ కందానికి సంబంధించినటువంటి లాజిక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కందానికి సంబంధించి దీని మీద గతంలో ఎక్కువ సార్లు అడిగాడు బిట్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కందం అనగానే కందంలో చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. కందం అంటే 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి జీరోస్తో కలుపుకుంటే. సో వాడు ఎగ్జామ్లో రేపు ఏం అడుగుతాడంటే మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయంటే జనరల్గా 4 పాదాలు ఉంటాయి, ఓకే. మరి 4 పాదాలు కాకుండా మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని గణాలు ఉంటాయని రేపు ఎగ్జామ్లో అడిగితే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. 4ని చూడండి మీరు ఎలా, నేను ఇక్కడ రాస్తాను చూడండి, మరొకసారి ఇక్కడ రాస్తాను చూడండి. కందం అన్నాడు కాబట్టి 1 2 3 4 అనుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని 4 2 జార్ 8 8 2 జార్ 16 అని గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని బిట్స్ వచ్చేస్తాయి ఇక్కడే. అంటే 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి జీరోస్తో కలుపుకొని 4 2 జార్ 8 8 2 జార్ 16 అంటే ఫ్రెండ్స్ ఏంటంటే 8 భాగాలని అర్థం. 8 భాగాలని అర్థం 16 గణాలను గుర్తుపెట్టుకోండి. 8 భాగాలు ఉంటాయి, 16 గణాలు ఉంటాయని గుర్తుపెట్టు. ఒక్కొక్క భాగంలో 2 గణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వాడు ఈ క్రింది మానంలో కంద పద్యంలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని గణాలు ఉంటాయి అంటే మీరు 4 లెటర్స్ కాబట్టి 4 2 జార్ 8 అని గుర్తుపెట్టుకొని 8 2 జార్ 16 గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక కంద పద్యంలో ఉన్నటువంటి గణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కందం అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హాస్యంగా ఫ్రెండ్స్, ఇది హాస్యంగా అనుకోండి. మరి కందం అనగానే మీకు కంద అందరికీ తెలుసు కదా, అందరు తింటూ ఉంటారు, కర్రీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి కంద అనేటటువంటిది ఇది. మరి గగ అంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గగ అంటే ఏపీలో సీఎం జగన్తో లింక్ చేసుకోండి. జగన్కి కందం అంటే కంద అంటే బాగా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఈ కంద ఎలా ఉంటుందంటే చాలా నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నల్లగా ఉంటుంది ఆ కంద, జగన్కి ఇష్టం. నల్లగా ఉండే కంద అనేది జగన్కి ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భజస అంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భజన అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి సీఎంని మన హాస్యంగా తీసుకున్నట్లయితే మరి సీఎం దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఏ సీఎం అయినా మనం ఏం చేయాలి, భజన చేస్తేనే ఆ సీఎం దగ్గర కలుస్తాం కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కందం అనగానే కందం జగన్కి ఇష్టం కాబట్టి గగ అని గుర్తుపెట్టుకోండి. మరి కందం బ్లాక్గా ఉంటుంది కాబట్టి నల అని గుర్తుపెట్టుకోండి. మరి జగన్ని మనం కందంతో లింక్ చేసుకున్నప్పుడు మరి జగన్ని ఎవరు కలవాలన్నా కూడా భజన చేయాలి కాబట్టి అలా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే కందం అనగానే మనకు మరి నల గగ భజస అని గుర్తొస్తుంది.
మనం అలా కాకుండా ఇంకొక ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కందం అనగానే కందం అనేది నల్లగా ఉంటుంది, ఆ గడ్డ అనేది నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. గగ అంటేనేమో చాలా అది దొరకటం చాలా గగనం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా కష్టం అది దొరకటం, గగనం అని గుర్తుపెట్టుకోండి. మరి మనకు కందం కావాలంటే ఎవరి దగ్గరికైనా పోయి భజన చేస్తేనే కందం దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా హాస్యంగా గుర్తుపెట్టుకోండి, దాన్ని హాస్యంగా చూడండి తప్ప వేరే విధంగా వద్దు ఫ్రెండ్స్. కందం అనగానే కందం నల్లగా ఉంటుంది, అది దొరకటం గగనం అని గుర్తుపెట్టుకోండి. మనకి భజస అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా లేదా జగన్తోనైనా మీరు లింక్ చేసుకున్నా కూడా జగన్ అంటే గగ అని గుర్తుపెట్టుకోండి, నల్లగా ఉండే కందం అని గుర్తుపెట్టుకోండి. భజన అనేదాన్ని హాస్యంగా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన అన్నీ రాశాను నేను ఫ్రెండ్స్, ప్రతిదీ మీరు మ్యాక్సిమం వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి కంద పద్యంలో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మరి ఇక్కడ 6వ గణం అనేది జగనం కానీ నల కానీ కావాలి, అది ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ జగనం అనేది బేసిక్ గణంలో ఉండదు. ఎందుకు అంటే కందం అని నేను ఇక్కడ రాశాను చూడండి. కందం అంటే 4 లెటర్ తీసుకుంటే 1 2 3 4, 4 అనేది ఏంది ఫ్రెండ్స్, ఈవెన్ నెంబరే కదా, సరి సంఖ్యే కదా. ఇక సరి సంఖ్య ఉండాలి తప్ప బేసిక్ గణంలో జగనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి జగనం అంటే జగన్లో జాన లెటర్ వచ్చిందిగా, అందుకని మీకు మరి ఏపీ సీఎం జగన్తో అలా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కందం అనగానే జగన్ గుర్తుపెట్టుకుంటే జగనం వచ్చింది. ఆ జగనం కూడా 4 లెటర్స్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సరి సంఖ్య అయి ఉండాలి. మరి ఆ జగనం అనేటటువంటిది 6వ గణం అయి ఉండాలి ఫ్రెండ్స్. రేపు ఒక లైన్ కానీ ఒక చిన్న రైమ్ కానీ ఇచ్చి ఇది ఏ పద్యపాదము ఇది ఏంటి అని అడిగినప్పుడు మీరు గణ విభజన చేసినప్పుడు కరెక్ట్గా 6వ గణం కనుక జగనం కానీ నల గణం కానీ అయితే అది 100% కందం అవుతుంది. అదొక లాజిక్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. 6వ గణం అని గుర్తుపెట్టుకోండి. 6వ గణం అనేది జగనం అన్న కావాలి, లేకపోతే నల అయినా కావాలి. ఇప్పుడు జగనం అనగానే మీకు ఈజీగా చూడండి, ఇంతకుముందు రాశాను జ అంటే మధ్యలో గురువు ఉంది, అంటే లఘువు మధ్యలో గురువు మధ్యలో తర్వాత లఘువు ఉంటే అదేంది ఫ్రెండ్స్, మనకి జగనం అని తెలుసు. అంటే ఒక పద్యపాదం ఇచ్చి మధ్యలో కనుక లఘువు గురువు లఘువు అని ఇస్తే అది ఖచ్చితంగా జగనం అనేది 6వ గణం కాబట్టి అది కంద పద్యం అవుతుందని హాస్యంగా మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా బేసిక్ గణం మాత్రం ఉండకూడదు, సరి గణం అయి ఉండాలి, అది ఖచ్చితంగా 6వ గణం అయి ఉండాలి ఫ్రెండ్స్. 6వ గణం జగనం కానీ నల కానీ కావాలి. నల అంటే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఇట్లా అన్నాం కదా, అనుకున్నాం అనుకోండి, ఇట్లా అంటే ఒక లఘువు, ఇట్లా అంటే ఒక లఘువు, ఇట్లా అంటే ఒక లఘువు, మళ్ళీ లఘువు లా అన్నాడు కాబట్టి ఇంకొక లఘువు, ఇట్లా వస్తే అది నల అని గుర్తుపెట్టుకోవచ్చు. అదొక హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు జనరల్గా హాస్యంగా మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా రాశాను. ఇక చూడండి ఇక్కడ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా మరి చూడండి ఫ్రెండ్స్. కొంచెం కంద పద్యానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఇది కంద పద్యం, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంద పద్యం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మరి వినదగు నెవ్వరు ఇదంతా మనకు తెలుసు, చెప్పిన అనేది మనందరికీ తెలుసు. మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ 4 లెటర్లు తీసుకొని మనం ఘన విభజన చేస్తాం, ఓకే మనందరికీ వచ్చేది లఘు గురు లఘువులను విభజించడం మనకు తెలుసు. మరి ఇక్కడ ఇదంతా చేసుకుంటూ పోయి కంద పద్యం అనగానే కంద పద్యానికి సంబంధించినటువంటి గణంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం ఫ్రెండ్స్, భజస అని, తర్వాత ఇంకా నల్లని అని నల అని, గగ అని నల గగ భజస, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేయనవసరం లేదు. మనం ఒక లాజిక్ 6వ గణ విభజన చేసినప్పుడు 6వ గణం అనేది జగనం అయి ఉండాలి. చూడండి 1 2 3 4 5 6 ఫ్రెండ్స్, ఇది 6. ఈ 6లో ఈ 6వ గణం అనేది చూడండి, 6వ గణం అనేది ఏమైందంటే జగనం అయిపోయింది కదా ఫ్రెండ్స్. లేకపోతే నల అన్నాం కదా, ఇప్పుడు 4 లఘువులు వచ్చినాయి అంటే ఏంది, నల కానీ జగనం కానీ 6వ గణం అయితే అది 100% కందం అని చెప్పాం కదా. జస్ట్ మీరు ఏంటంటే 6వ గణం జగనమా ఏంటనే చూసుకోండి. జగనం అయిపోయింది అనుకోండి, అది కందం. జగన్ అంటే కందం ఇష్టం, జగన్ కానీ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, అది మీకు కోడ్స్ అని అవన్నీ కూడా పక్కన రాశాను, వీలుంటే అవన్నీ మీరు చూడండి. ఇదంతా కంద పద్యానికి సంబంధించింది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ ఉపజాతు పద్యాలకి సంబంధించి కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ నేను పీడిఎఫ్గా చేశాను. ఇక్కడ కొన్ని రాశాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక 1 మినిట్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తాను నేను. ద్విపద ఆటవేలది తేటగీతికి సంబంధించి నేను ఇక్కడ ఏమన్నానంటే, ఇచ్చిన పాదం పొట్టిగా ఉంటే
అది ద్విపద కానీ తేటగీతి కానీ ఆటవేలది కానీ అవుతుంది. ఇప్పుడు తేటగీతి ఆటవేలది అనేది ఉపజాతుల్లో వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్. పొట్టిగా కనుక ఒక పద్యపాదం పొట్టిగా ఉంటుంది, ద్విపద కానీ తేటగీతి కానీ ఆటవేలది కానీ అవుతుంది అనేది ఒక 50% మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ పొట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలే ఉన్నాయి అనుకోండి, అది ద్విపద. ఒకవేళ అలా కాకుండా తేటగీతి అనుకోండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక సూర్యగణం ఉండి వెంటనే ఇంద్రగణాలు కనిపిస్తే అది తేటగీతి. ఆటవేలది అనుకోండి ఫ్రెండ్స్, పైన చూడండి వరుసగా సూర్యగణాలు కనిపిస్తే అది ఆటవేలది. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఆటవేలది తేటగీతి అనేదానికి ప్రతిదానికి మీకు ఒక ఇది ఆటవేలది ఫ్రెండ్స్. దీనికంటే ముందు తేటగీతి అనేదాన్ని మీకు చూపిస్తా చూడండి. ఉపజాతులు పీడిఎఫ్లో కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్, చూడండి. తేటగీతి ఇవి చూద్దాం. ఇవన్నీ ఉపజాతులు. మరి ఉపజాతు పద్యాలని తేటగీతి ఆటవేలది శేషం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఉపజాతులు నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఉపజాతి పద్యాలు 3 ఉన్నాయి. ఒకటేమో తేటగీతి, 2 ఏమో ఆటవేలది, 3 ఏమో శేషం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఉపజాతి అంటే మీరు ఉప్మా అని గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఉండే ఉప్మా అనేది చాలా తేటగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మా అనేది పిల్లలకి ఆటలు ఆడుకునే పిల్లలకి బాగా పెట్టామనుకోండి, ఫుల్గా ఆటలు ఆడతారని గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మాని శేషాల భద్రంగా భద్రపరుస్తామని గుర్తుపెట్టుకోండి. అంతే, ఇంకేముంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి పట్టాలి. ఏంటి ఉపజాతులు అనుకోండి, ఉప్మా అని గుర్తుపెట్టుకుంటే తేటగా ఉంటుంది. ఆటల్లో ఆడుకునే పిల్లలకు మనం పెడతాము, పేరెంట్స్ శేషాల దాచిపెట్టి పెడతారు. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక తేటగీతికి ఓ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాశాను SMS. మనం ఏం చేస్తామంటే చూడండి, మనం వాట్సాప్ల ద్వారా కానివ్వండి ఏదైనా మనం SMS చేస్తూ ఉంటాం. ఈ SMS అనేది చాలా తేటగా ఉండాలి, నీట్గా ఉండాలి. తేటగా అంటాం. తేటగా అంటే ఏంటంటే ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉండాలి. SMS అని చాలా నీట్గా ఉండాలి. అంటే మీరు హాస్యంగా SMS 122 అని గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ మనం ఫార్వర్డ్ చేస్తాను, ఆ మెసేజ్ అనేది ఎలా ఉండాలి, చాలా తేటగా ఉండాలి. 122 అంటే ఏంటంటే 1 అంటేనేమో సూర్యగణం, 2 అంటేనేమో ఇంద్రగణాలు, ఇంకొక 2 అంటేనేమో సూర్యగణాలు. 122 SMS అని గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ మీకు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదొక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తేటగీతికి సంబంధించి మరి ఒక్కొక్కసారి ఏమంటాడంటే మీ అందరికీ తెలిసి ఇక్కడ రాశాను నేను చూడండి ఫ్రెండ్స్. సూర్యుడు ఒక్కడుండు అంటే 1 సూర్యగణం, సురరాజులు 2 అంటేనేమో 2 ఇంద్రగణాలు అని అర్థం. దినకర ద్వయంబు ఫ్రెండ్స్, త్రయంబుగా దినకర ద్వయంబు అంటే ఏంటంటే సూర్యగణాలు. అడుగుతూ ఉంటాడు. ఈ క్రింది మనలో తేటగీతికి సంబంధించినటువంటి వాక్యం అని సూర్యుడు ఒక్కడుండు, సురరాజులు 2, దినకర త్రయంబు అంటాడు ఒక్కొక్కసారి. త్రయంబు కాదు ఫ్రెండ్స్, దినకర ద్వయంబు. ఇది గుర్తుకు రానప్పుడు మీరు 122 వేసుకోండి సరిపోయిద్ది. SMS 122 అని వేసుకుంటే తేటగా ఉండేటటువంటి SMS అనేది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు. ఇందులో ఏముంది, ఒక పద్యం ఇస్తారు ఫ్రెండ్స్. మనం 4 భాగాలు చేసుకొని ఘన విభజన చేస్తాం. 122 అనేది ఒకటి వేసుకున్నట్లయితే ఒక సూర్యగణం ఉండి మిగతా అన్ని ఇంద్రగణాలు వచ్చాయనుకో, కాదు ఫ్రెండ్స్, ఒక సూర్యగణం ఉండి తర్వాత వచ్చేసి ఇంద్రగణాలు, లాస్ట్లో ఉన్నటువంటి 2 కూడా సూర్యగణాలు. అంటే వరుసగా 3 సూర్యగణాలు వచ్చినా కూడా అది తేటగీత అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సూర్యగణము 2 సూర్యగణాలు, మొత్తం 1 + 2 3 సూర్యగణాలు కాబట్టి వరుసగా 3 సూర్యగణాలు వచ్చినా కూడా అది తేటగీత అవుతుంది. మీరు హాస్యంగా దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ఇక్కడ రాశాను. హనీ అంటే సూర్యగణాలు ఇంతకుముందు రాసినా ఇక్కడ రాసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మళ్ళీ గుర్తుండటం కోసం నేను ప్రతిదీ ఇక్కడ నాకు నేను రివిజన్ కోసం అన్నట్టు మెటీరియల్ రాసుకున్నాను నేను. ఇది తేటగీతికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక తేటగీతికి పైన ఆటవేలది ఉంది, అది కూడా చూడండి. దాన్ని కూడా ఎలా అంటే చూడండి, ఆటవేలది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆటలాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఆటలు ఆడాలి. ఎలా ఆడాలి? 1 మంత్ 2 మంత్ కాదు ఫ్రెండ్స్, 1 ఇయర్ ఆడాలి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఫ్రెండ్స్? మనందరికీ తెలుసు 365 రోజులు కదా. కానీ ఇక్కడ 365ని ఏమనుకుంటారంటే 325 రోజులు అనుకోండి. 365 రోజుల్లో 325 రోజులు ఆటలాడాలని గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి లాజిక్ ఏంటంటే సేమ్ SMSఏ గుర్తుపెట్టుకోండి. ఆటలు అనగానే 325 రోజులు ఆటలాడాలని గుర్తుపెట్టుకోండి. ఫినిష్ అయిపోయిందిగా. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు అయిపోయింది. ఇక అంతే. మీరు ఆటలు అనగానే 325 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఈజీగా గుర్తొస్తుంది. ఇక 1 3 పాదాలు, 3 సూర్యగణాలు అంటే చూడండి ఇక్కడ చెప్పే కదా. ఇక్కడ ఆటలు అనగానే 325. ఇదొక పాదం, ఇదొక పాదం. ఇదేంటంటే ఫ్రెండ్స్ 1 3 పాదాలలోనేమో మరి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 4 పాదాలనేమో 5 సూర్యగణాలు అన్నట్టు. ఇది ఒక్క లాజిక్ తెలిస్తే అన్నీ మనం 4 ఆప్షన్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఆటలు అనగానే 325 SMS అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చేస్తాయి ఇందులో. ఇక చూడండి, ఒక పద్యపాదం ఇస్తాడు. అదొక్కటి మన ఘన విభజన చేసిన తర్వాత ఒక పద్యపాదం ఇస్తాడు. పద్యం ఇచ్చి ఏంటని అడుగుతారు. వెంటనే మనం ఏం చేస్తాం, 3 to 5 అని వేసుకుంటే SMS అని వేసుకుంటే అన్నీ అయిపోతుంది. పెద్ద కష్టమేం కాదుగా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి శేషాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. శేషాలు ఉపమా ఉంచుతాం కాబట్టి ఇది ఉపజాతి పద్యం. శేషాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక శేషం ఉంది, ఆ శేషాన్ని కింద వేసామనుకోండి పగిలిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ద్విపదకి ఒక కోడ్ చెప్పాను మీకు, 1 2 3 అని. ఈ 1 2 3 అనేది ద్విపద. అక్కడ ఏం చేసాం, మనం 2ని క్యాన్సిల్ చేసాం. ఇక మిగిలింది ఏమున్నాయి ఫ్రెండ్స్, 1 3. ఈ 1 3ని శేషం అంటే డబల్ కావాలి కాబట్టి 1 డబల్ ఏమవుతుందంటే 2 అవుతుంది, 3 డబల్ ఏమవుతుందంటే 6 అవుతుంది. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ద్విపద అంటే 2 శేషాలు, ద్వి అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. ఆ రెండు శేషాలు అనేదాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే, శేషము అంటే శేషాన్ని పగల కొడితే డబల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఏంటి డబల్ అవుతుందంటే ఆల్రెడీ మనం 1 2 3 రాసుకున్నాం కదా ఫ్రెండ్స్. ద్విపదలో 1 ఏమో 2 అవుతుంది, 3 ఏమో 6 అవుతుంది. సో శేషంలో 2 6 అంటే మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఇక 2 సూర్యగణాలు, 6 ఏమో ఇంద్రగణాలాగా గుర్తుపెట్టుకోండి. 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు. సూర్య ఇంద్రగణాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, 1 2 3లో 2 క్యాన్సిల్ చేసాం. ఈ 1ని ఏం చేసాం, ఎలా అనుకున్నామంటే చాలా కాబట్టి సూర్యగణాలు అనుకున్నాం, 3 ఇంద్రగణాలు. దీన్నేగా మనం ఇప్పుడు డబల్ చేసింది ఫ్రెండ్స్. 3 డబల్ 6 అయింది కాబట్టి 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు వచ్చాయి అనుకోండి, అది శేషం అయిపోతుంది. ఇక అంతే. చూడండి ఇక్కడ నేను రాశాను, అన్నీ వచ్చేసినాయి. ఇక అట్లా ఈజీగా మీరు ఇక మిగతా అది యతి స్థానం అవన్నీ మీకు తెలుసు కాబట్టి అలా హాస్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఆట వ్యవధికి సంబంధించి, ఇది శేషానికి సంబంధించి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ ఆట వ్యవధి, తేటగీతి, అదేవిధంగా శేషం, మూడింటిని మనం ఉపజాతి పద్యాలు అంటారు. ప్రతిదీ కూడా మీకు మరి కోడింగ్ విధానంలో ప్రతిదీ లాజిక్స్ని ఉపయోగించి ఈ వీడియో మొత్తం మీకు తెలియజేసా ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, ఇక్కడ నేను మామూలుగా అంతకుముందు దాన్నే రాశా. వీలుంటే దీన్ని కూడా ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడితే. మేము ఇవన్నీ ఆ రోజుల్లో ప్రయోగాలు చేసాం ఫ్రెండ్స్. రకరకాలుగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసి, ఎందుకంటే స్పీడ్గా ఆన్సర్లు చేసేటటువంటి మార్గాలతో మరి మేము ఆ రోజుల్లో చదివాం ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి, మీకు నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ వీడియో మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్, జస్ట్ హాస్యంగా మిమ్మల్ని కొన్ని వెంటనే గుర్తొస్తాయో రాదో చూద్దాం ఫ్రెండ్స్. గుర్తు రావడానికి ట్రై చేయండి. మిమ్మల్ని కొన్ని చిన్న బిట్స్ అడుగుతాను నేను. శేష పద్యంలో ఉన్నటువంటి గణాలు ఏంటి, అవి ఎన్ని అన్నాడు అనుకోండి, ఇక మీరు గుర్తుకు తెచ్చుకోండి ఫ్రెండ్స్. శేషం అంటే శేషాన్ని పగలు కొడితే డబుల్ అవుతుంది. అంటే 1 3ని డబుల్ చేస్తే 2 6. ఈ 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు. ఓకే ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. తేటగీతిలో ఉన్నటువంటి గణాలు ఏంటి? తేటగీతి అంటే SMS 122. అంటే SMS అనేది మెసేజ్ చాలా తేటగా ఉండాలి. 122 లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 122 అంటే ఆశంగా దీన్ని గుర్తు లేకపోతే మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 122 ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి. ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. అలానే మరి కంద పద్యాలు ఏమిటి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. కందం అంటే ఏంటంటే 2 కంద పద్యాలు అంటే ద్విపద. అదేవిధంగా జాతి పద్యాలు ఫ్రెండ్స్, కందం కాదు. జాతి పద్యాలు ఏంటంటే కంద పద్యము, అదేవిధంగా ద్విపద పద్యాలు. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దానికి మరి కందానికి సంబంధించినటువంటి గణనలు ఏమని చెప్పాను ఫ్రెండ్స్. చూడండి, కందం అనగానే జగన్కి ఇష్టం కాబట్టి జగనం అవుతుంది. 6వ గణం జగనం కానీ నగనం కానీ కావాలి. నల అనేది మీకు కావాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడ. ఇట్లా మీరు దానికి సంబంధించి గణాలు మీకు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. బజస అని, నల అని, గగ అని, నల గగ బజస అని హాస్యంగా మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇక ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ మీకు లాజిక్లు చాలా రకాలైనటువంటి లాజిక్స్ని, ట్రిక్స్ని మీకు ఈ వీడియోలో చెప్పా ఫ్రెండ్స్. ఛందస్సు మొత్తాన్ని ఈ వీడియోలని చెప్పడం జరిగింది. ఈ వీడియోని మరి క్షుణ్ణంగా 2-3 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఛందస్సు మీద ఎన్ని బిట్లు ఇచ్చినా కూడా మీరు 100% ఈ లాజిక్స్ని ఉపయోగించి మీరు ప్రతి బిట్ని చేస్తారనే నమ్మకం నాకుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ 2024 సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి తప్పకుండా అందరూ ఫ్రెండ్స్ ఈ 2024ని మరి పురస్కరించుకొని అందరూ మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఎందుకంటే మీ లైక్ అనేది నాకు కొంచెం బూస్ట్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియో ఇంకెవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరలా నేను మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.